ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు గురువారం, అందరికీ కూడా శుభోదయం, శుభ గురువారం. ఈరోజు ఆ మహావిష్ణువు ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఓం నమో నారాయణాయ నమః అని అనుకున్నా కూడా సరిపోతుంది. మనము పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా కనీసం ఆ నామస్మరణ చేసినా కూడా మనకు ఆ పుణ్యం అనేది లభిస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఓ మహావిష్ణువు రూపమే శాంతి. ఆయనను స్మరించిన మనసు ఎప్పుడూ కూడా కోపం, భయం, ఆందోళన ఇవన్నింటినీ కూడా విడిచిపెడుతుందన్నమాట. భుజగశయనం అంటే ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ అశాంతిలో ఉన్న ఈ ప్రపంచం అంతటిని కూడా శాంతితో నింపుతాడన్నమాట. అలాగే పద్మనాభం అంటే ఆయన నాభిలోంచి సృష్టి ప్రారంభం అయ్యింది అని అంటారు కదా. జగత్తు అంతా ఆయన నుంచే ఉద్భవించిందనమాట. సురేషం అంటే దేవతలకు దేవుడైన పరమేశ్వరుడు, అన్ని లోకాలకి అధిపతి. విశ్వాధారం అంటే ప్రపంచం మొత్తం ఆయన ఆధారంపైనే నిలబడి ఉంది. కాబట్టి మనం ఈరోజు మన జీవితము, మన గమ్యము, మన రక్షణ ఇవన్నీ కూడా ఆయన కృప. కాబట్టి గగన సదృశం అంటే ఆకాశంలా అపారమైన అహంకారం లేని, ఎల్లప్పుడూ మనపై దయతో విస్తరించి ఉండే దేవుడు అనమాట. అలాగే మేఘవర్ణం శుభాంగం అంటే మేఘాల్లాంటి నీలమైన కాంతి, శుభప్రదమైన పవిత్రమైన దివ్య రూపం కలిగి ఉంటారనమాట. విష్ణుమూర్తిని ధ్యానించిన మనసుకు శాంతి, రక్షణ లభిస్తుంది. అలాగే సృష్టి శక్తి మన జీవితంలో తిరిగి ప్రవహిస్తుందన్నమాట. అలాగే ఆయన రూపం మనలోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి శుభం, ధైర్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా నింపుతుంది. అందుకే ఏమన్నా అనుకోకపోయినా ఓం నమో నారాయణాయ నమః అని అనుకోండి. మళ్ళీ మరొకసారి ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. అందరికీ కూడా ఈరోజు మంచి జరగాలని, అలాగే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధించాలని, నా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మీ పద్మలత కొఠి.